సినీ చరిత్రలో 'కల్కి' మూవీ అద్భుతం అంట. అద్భుతం అంటే మహా కాదు. ఇప్పటివరకు తీసిన సినిమాలు ఒక ఎత్తు, 'కల్కి' మూవీ ఒక ఎత్తు. 'కల్కి' సినిమా చూసిన వాళ్ళు 'కల్కి' మూవీ చూసిన వాళ్ళు 'కల్కి' కథ ఎలా ఉంది అని అవతల వాళ్ళకి చెప్పకూడదు, యువతల వాళ్ళు అడగకూడదు అనే విధంగా సినీ ప్రొడ్యూసర్ ఒక ప్రకటన విడుదల చేశాడు. చూడండి, ఇంకా సినిమాలు లేవు, ఇప్పటివరకు తీసిన సినిమాలు వేస్ట్ అయిపోయినాయి, ఇంక ఇదొక్క సినిమానే ఇంకా అద్భుతాలు సృష్టించాలా, ఈ సినిమా ఒక్క సినిమానే ఇంకా అద్భుతం, మొత్తానికి అటర్ ఫ్లాప్ అయిద్దని సినిమా తెలవదు ఎవరికి. సినిమా చూసిన తర్వాత చెప్పులతో కొట్టాల. మళ్ళీ పైపెచ్చి ఇలాంటి స్టేట్మెంట్లు మళ్ళీ అదంటారు చూసినవా, వాళ్ళు వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తే బడుగు బలహీన వర్గాలు దాన్ని సినిమా చూడాలి. సామాన్యుడు సినిమా చూడలేని విధంగా వాళ్ళు సృష్టించాలి, అంతే కదా. ఇప్పుడు టికెట్ 125 అంటే 250 రూపాయలు టికెట్, ఒక నలుగురు పోతే ఎంత? 250, 250, 500, 1000 రూపాయలు నలుగురు. తర్వాత లోపల క్యాంటీన్ ఎంత? క్యాంటీన్లో వాళ్ళ ఇష్టారాజ్యం. ఒక సామాన్య ప్రౌఢ చూసే విధంగా సినిమా ఉందా? లేదు. గతంలో అలా ఉంటే దాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఆ సినిమా వాళ్ళని బతకనీయకూడదు, ఆ సినిమా వాళ్ళు అడక్క తినాలన్నా అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విచ్చలవిడిగా ఏడుపు. పైపెచ్చి ఇప్పుడు చూడండి, సినిమా నిర్మాణ సంస్థ 'కల్కి' సినిమా గురించి 4 సంవత్సరాలు కష్టపడ్డాము, ఆ సినిమా ప్రపంచం గుర్తించే విధంగా ఉండాలా, దీని గురించి పైరసీ కానీ సినిమా చూసిన వాళ్ళు ఆ స్టోరీని ఎవరికి చెప్పొద్దు. ఇది చెప్పొద్దు అంటే వింటారా? చెప్పొద్దంట. సినిమా చూసిన వాళ్ళు స్టోరీ ఎవరికి చెప్పొద్దు, యువతల వాళ్ళు అడగొద్దు. అబ్బా, ఏమున్నారా సామె. సినిమా చూసినప్పుడు ప్రేక్షకుడి ఇష్టం, ఇది బాగుందా బాగలేదా, లేకపోతే చెత్త బుట్టలో వేయాలనా, లేకపోతే స్టోరీ ఇలా ఉందని 100 మందికి చెప్తారు. మరి మీరేమో చెప్పొద్దు, పైరసీ చేయొచ్చు, మా కష్టాన్ని గుర్తించండి అంటే మీరు ఒక్కరేనా సినిమా తీసింది? ఇంకా ప్రపంచంలో ఎవరు కష్టపడలేదా? మీరు 4 చిత్రాలు తీస్తే మరి రాజమౌళి గారు మిగతా వాళ్ళు అన్ని సంవత్సరాలు ఎవరు కష్టపడమన్నారు? పూరి జగన్నాథ్ తీసినట్టుగా 3 నెలల్లో సినిమా తీసేయచ్చు కదా. 4 సంవత్సరాలు మిమ్మల్ని ఏమైనా జనాలు అన్ని రోజులు వెయిట్ చేసి తీయమని చెప్పారు. మరి పూరి జగన్నాథ్ సినిమాలు తీస్తుండ కదా మరి 2 నెలల్లో, అది సూపర్ హిట్ అవుతుంది కదా సినిమా. మీరేదో అద్భుతాలు తీయాలని, అద్భుతాలు సృష్టించాలని, ఏదో జనాలకు ఏదైనా ఉద్ధరించే పని చేస్తే అబ్బా మా కష్టాన్ని గుర్తించండిరా బాబు అని అంటారు. మన ఆంధ్రప్రదేశ్లో ఇచ్చే స్టేట్మెంట్లు మిగతా రాష్ట్రాల్లో కానీ దేశంలో ఎక్కడ ఇవ్వరు. ఇలాంటి స్టేట్మెంట్ ఎవరైతే సినిమా వాళ్ళు స్టోరీ పైరసీ అంటే పైరసీ చేయొద్దురా బాబు అని అంటారు. సినిమా స్టోరీ కానీ ఎవరికి చెప్పకూడదంటే ఇంకేం విచిత్రం అని చెప్పుకోవచ్చు. ఎవరెన్ని చెప్పినా కానీ ప్రేక్షకుడు తన ఇష్ట ప్రకారమే బతరు, కానీ మీ మాట అయితే ఎవరు పట్టించుకోరు.